హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉభయ గోదావరి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ మచ్బూష్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, బిర్యానీ రైస్, పలావ్ సామానం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, పుదీనా, సాల్ట్, డాల్డా. స్టవ్ వెలిగించి డైషా పెట్టి దానిలో మనం డాల్డా వేసుకోవాలి. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. అవి బాగా మగ్గిన తర్వాత పలావ్ సామానం వేసుకోవాలి. దానిలో కొత్తిమీర, పుదీనా, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ స్పూన్స్ గరం మసాలా, ఒక స్పూన్ పసుపు, వన్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. దానిలోనే 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కోడిని తీసుకొని దాన్ని మరుగుతున్న నీటిలో వేసి ఉడికించుకోవాలి. కోడి ఉడికిన తర్వాత దాన్ని తీసి బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో పలావ్ రైస్ వేసుకోవాలి.
రైస్ ఉడికేలోపు టమాటా సాస్లో కొంచెం కారం కలుపుకొని దాన్ని ఇలా రాసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో పాన్లో ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసుకున్న కోడిని దానిలో వేయించుకోవాలి. బిర్యానీ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో కోడిని బిర్యానీ ఇలా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ మచ్బూష్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.